మహేశ్వరరావుకు రిమాండ్ విధించారు. ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు రిమాండ్లో ఉంటారు ఉమామహేశ్వరరావు. అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడంటూ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉమామహేశ్వరరావు అక్రమ భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. న్యాయం కోసం వెళ్లిన బాధితులకు చుక్కలు చూపించినట్లుగా దర్యాప్తులో తేలింది. ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులందాయని, తనపై ఇప్పటికే 3 సార్లు సస్పెన్షన్ వేటు వేశారని అధికారులు చెప్పారు. అయినా ఉమామహేశ్వరరావు తీరు మార్చుకోలేదని పేర్కొన్నారు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు జేబులో వేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఇప్పటికే రిమాండ్ విధించారు కాబట్టి ఇక విచారణ ఎలా జరగబోతోంది? బాధితులు ఇప్పటి వరకు ఎంతమంది బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు? అయితే నిన్న దాదాపు 15 గంటల పాటు సోదాలు నిర్వహించిన తర్వాత నిన్న రాత్రి ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే అతని నుండి వివరాలు రాబట్టేందుకు ఏసీబీ పలు రకాలుగా ప్రయత్నించింది. అయితే ఏసీబీ విచారణకు ఎక్కడా కూడా ఉమామహేశ్వరరావు సహకరించలేదంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సో నిన్న నైట్ నుండి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఆయనను అనేక రకాలుగా ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆయన నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు, సమాధానాలు సరిగ్గా చెప్పటం లేదు అనేటువంటిది ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. కాసేపు క్రితమే ఈయనని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 14 డేస్ రిమాండ్ అని ఏసీబీ కోర్టు విధించింది. జూన్ 5 వరకు కూడా ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా ఏసీబీ అధికారులు వేయబోతున్నారు. ఎందుకంటే ఇతని నుండి రాబట్టాల్సినటువంటి సమాచారం చాలా ఉంది. ఇతని ఇంట్లో లభ్యమైనటువంటి ల్యాప్టాప్లో కొన్ని కీలక అంశాలు దాగి ఉన్నాయి. పలువురు పేర్లు రాసి ఆ పేర్ల కింద తాను చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇతరులు అతనికి ఇచ్చినటువంటి నగదుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా ప్రతి అంశాన్ని ల్యాప్టాప్లో పొందుపరిచారు. సో ఆ ల్యాప్టాప్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లను సెంట్రిక్గా చేసుకొని ఈయనని విచారించాల్సి ఉంది. సో ఈయనని కస్టడీకి తీసుకొని విచారిస్తేనే వాళ్ళు ఎవరు, వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇతనితో కలిసి ఏమన్నా పెట్టుబడులు పెట్టారా అనేటువంటి కోణంలో కూడా ఏసీబీ దృష్టి సారించనుంది. మరోవైపు సిసిఎస్లో ఇతను టేకప్ చేసినటువంటి కేసులు, ముఖ్యంగా సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగినటువంటి కేసు అది. ఆ కేసులో కీలక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉమామహేశ్వరరావు ఉన్నాడు. సో అత్యంత బాధ్యత కలిగినటువంటి హోదాలో ఉన్నప్పటికీ బాధితుల దగ్గరనే బేరసారాలు ఆడాడు. బాధితులకు న్యాయం చేయాలంటే తనకి కొంత వాటా ఇవ్వాల్సిందిగా బాధితుల దగ్గరనే డబ్బులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో ఉమామహేశ్వరరావు అరెస్టుని తెలుసుకున్నటువంటి బాధితులు ఒక్కొక్కరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉమామహేశ్వరరావు పనిచేసినప్పుడు కూడా చాలా ల్యాండ్ ఇష్యూస్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యేవాడు. సివిల్ సెటిల్మెంట్లు చేసుకోవాల్సిందిగా 2 పార్టీల నుండి కూడా డబ్బులు తీసుకోవడమే కాదు, తమను భయభ్రాంతులకు గురి చేసి కొన్నిసార్లు తన్నేవాడు అంటూ కూడా బాధితులు ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. సో ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని తదుపరి కస్టడీకి తీసుకున్నటువంటి టైంలో అతని నుండి మరిన్ని వివరాలు కూడా ఏసీబీ రాబట్టనుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.